లవ్ మ్యాన్షన్ని చెడగొట్టిన అంజలి పవన్ జంట. అలా ఎందుకన్నానో తెలియాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 44th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. రూమ్లో జరిగిన ముచ్చటను తెచ్చి రాధమ్మ సర్కిల్ ఆఫ్ లవ్లో పెట్టింది. అక్కడ జానుబానుని ముందే జంటలన్నీ కొంచెం యాంటీగా చూస్తున్నాయి. ఇంకా వాళ్ళని నెగిటివ్ చేయడానికి ఇది ఒక ప్రయత్నమనే చెప్పాలి. దాన్ని చూసి అందరూ నటరాజ్ని నీతు, సిద్ధుని సోనియా, కళ్యాణ్ని వాసంతి గట్టిగానే ఎదురు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా మొత్తం చెడగొట్టేశారు అని ఎందుకన్నానో. లాస్ట్ వీక్ అంతా కష్టపడినా నీ నోటి దురుసు వల్ల మార్క్స్ పోయాయి అని నీతు నటరాజ్ని, కళ్యాణ్ లాస్ట్ వీక్ నోకరాజు కన్నా మనం ఇంకొంచెం స్పీడ్గా ఆడి ఉంటే బాగున్ను అని అయిపోయిన గేమ్ని ఎనలైజ్ చేస్తూ, ముందే కళ్యాణ్ తెలివితో నా మాట కొంచెం వినమ్మా, ఏది చెప్దామన్నా నువ్వు ఎలా తీసుకుంటావో భయంగా ఉంది అని అనగానే, నువ్వు ఏం పోర్ట్రే చేస్తున్నావు, నేను చెప్పింది నువ్వు విన్నప్పుడు, నేను వచ్చాక నీ లైఫ్ బాగానే ఉంది, ఎక్కువగా నువ్వు మాట్లాడితేనే ఎదుటివారు ఫేస్లో సోదు వేస్తున్నాడు అన్న ఫీలింగ్ నేను చూస్తున్నాను అని వాసంతి చెప్పగానే సారీ చెప్పేశాడు కళ్యాణ్. అక్కలాగా కంట్రోల్లో పెడదాము అనుకుంటున్నాడు, కానీ కుదరట్లేదు, ట్రై చేస్తున్నాడు. సిద్ధు సోనియా పక్కన కూర్చొని మిగతా 2 జంటలు ఉన్నప్పుడు ఏదో అంటే దానికి సోనియా లైట్ తీసుకోకుండా అక్కడే దులిపేసింది సిద్ధుని. మళ్ళీ సిద్ధుని అడుగుతుంది, అక్కడ ఎందుకమ్మా అంత పెద్ద నోరు పెట్టి అన్నావు, విడిగా వచ్చాక చెప్పొచ్చు కదా అని. మరి ఈవిడ మాత్రం 2 జంటల మధ్య సిద్ధుని గట్టిగా అరవచ్చు, ఏదో కుక్కను చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టు ట్రై చేస్తున్నారు ఎవరికి వారు కంట్రోల్లో పెట్టుకోవడానికి. చూద్దాం ఈ షో పూర్తి అయ్యేసరికి ఎవరు ఎలా మారుతారో. నైట్ కళ్యాణ్ వాసంతి, సిద్ధు సోనియా, అంజలి పవన్ ఒకే రూమ్లో పడుకున్నారు. అప్పుడు మన ప్రేమగురు కూడా పడుకున్నాడేమో, వారికి వార్నింగ్ ఇవ్వలేదు. ఫస్ట్ డే డెన్లో ఒక బెడ్ పై కపుల్స్ పడుకున్నప్పుడు శ్రీముఖి వచ్చి 6 బెడ్స్ ఊరికినే వేశామా అని గట్టిగా ఇచ్చింది. చూద్దాం నెక్స్ట్ డే ఏమంటదో. దీని గురించి అభిమానిక ఆమీర్ కూడా మాట్లాడుకొని, ఆమీర్ మనం కూడా అలా ఎవరొకరు రూమ్లో కలిసి పడుకునే వాళ్ళం కదా అనగానే, అలా ఎలా పడుకుంటాం, రూల్ కాదు కదా అని అభిమానిక అన్నారు. వచ్చాడండి ప్రేమగురు విత్ లేడర్ బోర్డ్తో. ఈ వీక్ సేవకుల్ని ఎంచుకోమన్నారు గోల్డెన్ కపుల్ని. వారు నటించడానికి స్కోప్ ఇద్దామని అంజలి పవన్ని సెలెక్ట్ చేశారు. నటరాజ్ నీతుని మించిపోవాలి అన్నారు. ఫస్ట్ నోకరాజు చెప్పిన మాట నాకు చాలా నచ్చిందండి. అంజలి అలా పాకెట్లో చేతులు పెట్టుకొని తిరగడం మానేయమనడం. అప్పటికప్పుడే 5 గుంజీలు కూడా తీయించాడు. దీనికి నటరాజ్, పవన్ నువ్వేం మిస్ అయ్యావో చూసావా అని అనడం, పవన్ నవ్వడం బాగానే ఉంది, తర్వాత ఏమవుతుందో చూడాలి. మంత్రిగా నటరాజ్ని సెలెక్ట్ చేశారు. పాపం లాస్ట్ వీక్ చేయకూడని చాకరీ అంతా చేసినా మాస్టర్ ఈ వీక్ డెన్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకు విడిగా కూర్చొని ఈ వీక్ నన్ను ఎవరైనా వాడుకుంటే చెప్తా వాళ్ళ పని అని ఫిక్స్ అయ్యాడు. ఇది చూద్దాం. తొందరగా రూమ్స్ షిఫ్ట్ అవ్వమన్నాడు ప్రేమగురు. ఇవన్నిటి మధ్య చిన్న సానుభూతి ఏంటంటే, శివ్ వెళ్ళిపోయాడు కదా, అతని చిరునవ్వుతో పలకరించడం మిస్ అయ్యారంట అందరూ. లాస్ట్ వీక్ రిలేషన్షిప్ బోర్డ్ అని చెప్పి పెట్టాడు. ఈ వీక్ వాల్ పెట్టి దానికి ట్రస్ట్, కమ్యూనికేషన్, రెస్పాన్సిబిలిటీ, బ్యాలెన్స్, అండర్స్టాండింగ్, డిస్టెన్స్ అని బోర్డ్స్ పెట్టాడు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి టవర్స్ ఇచ్చి అవి ఏ ప్లేస్లో పెడతారో చెప్పమన్నాడు. లాస్ట్ వీక్కి ఈ వీక్కి పెద్ద తేడా ఏం లేదనిపించింది నాకు. కాకపోతే లాస్ట్ వీక్ అంజలి పవన్కి గొడవ అయ్యింది, ఈ వీక్ ఎవరికవుతుందో చూడాలి. ఫస్ట్ జాను ఏవి మ్యాచ్ కాలేదు. పాప కన్ఫ్యూజ్ అయ్యి పెట్టిందే మళ్ళీ చేంజ్ చేసింది. మహేష్ శాండ్రా పెట్టేశారు, వెళ్ళారు. ఎందుకో ఫైనాన్స్ అనగానే మహేష్ భయపడుతూ ఏడుస్తున్నాడు. అది అందరి లైఫ్లోనూ అందరినీ అదే లీడ్ చేస్తుంది. దానిని ఎదుర్కోవాలి కానీ ఏడుస్తుంటే అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పవన్, అంజలి వీళ్ళు 3 బోర్డ్స్ ఇద్దరు ఒకటే పెట్టారండి.
వీళ్ళ లైఫ్లో ఏది ఎక్కడ లాగ్ అవుతుందో వీళ్ళకి తెలుస్తుంది. నటరాజ్ నీతు వీళ్ళేంటో లైఫ్ జర్నీలో అంటే వీళ్ళు లవ్ మ్యాన్షన్లో అనుకొని గేమ్స్ పరంగా పెట్టారు. అప్పటికే ఒకసారి ప్రేమ గురు చెప్పారు కూడా. పాపం రూమ్లోకి వెళ్ళాక నటరాజ్ కూల్గా చెప్తుంటే వినకుండా ఉంటే చివరికి ఫస్ట్ నీది చెప్పే తర్వాత నేను చెప్తా అన్నాడు. నీతు హైపర్ అయి మాట్లాడగానే ఆమెకు నీకు తేడా లేదు, నీ ఫ్రెండ్ లాగే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఈ బిహేవియర్ మార్చుకుంటే ముందుకు వెళ్తాం అన్నాడు. అంతలో నిన్ను డిస్రెస్పెక్ట్ చేయలేదు అని నీతు అన్నది. కాన్ఫిడెంట్గా ఉండమని చెప్తే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఇప్పుడు నటరాజుకి చెప్తుంది. అంటే ఇవన్నీ అంజలి గురించే కదా మాట్లాడుకుంటున్నారు. మరి జడ్జెస్ సాటర్డే సండే ఇది పాయింట్ చెప్తారో లేదో చూడాలి. లేకపోతే నటరాజ్ పై భయంతో వదిలేస్తారో. ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అన్న మాట నిజమే అనిపిస్తుందండి. ఇక్కడైతే 6 వీక్స్ అయ్యింది. కళ్యాణ్ వాసంతి వీళ్ళు మాత్రం చివరి 2 డిస్టెన్స్ కమ్యూనికేషన్ చేంజ్ అయ్యాయి. మిగతా 4 బాగానే ఒకటిగా పెట్టారండి. వీళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ కొందరిని చూసి నేర్చుకుంటేనే పైన నేను చెప్పిన సామెతలా ఉంటుంది. అభిమానిక ఆమీర్ వీళ్ళు సగం ఓకే, సగం తేడాగా పెట్టారు. నూకరాజు ఆసియా కూడా తేడాగా పెట్టారు. చేంజ్ చేసుకోండి అని చెప్పాడు ప్రేమగురు. నూకరాజు అయితే ఆసియాని నైట్ అంతా పడుకోనివ్వకుండా అవే డిస్కషన్ చేసుకొని మాట్లాడుకుంటారట. సిద్ధు సోనియా కూడా మొత్తం మిస్ మ్యాచ్ పెట్టారు. ప్రేమగురు చెప్పింది అర్థమవక గేమ్స్లో అనుకొని పెడుతున్నారు అనుకుంటా. వీళ్ళకి మాత్రం గార్డెన్లో ఆ ప్లేస్ బాగా వచ్చొచ్చింది అనుకుంటా. ప్రతిసారి అక్కడే ఉంటున్నారు. మరి ఇదండి ఈ రోజుటి ఎపిసోడ్. ఇక రేపటి ఎపిసోడ్ రివ్యూ మీరు చూడాలంటే వెంటనే బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి.